విజయవాడ వెళ్ళటం వల్ల ఫుల్ ఫ్లెడ్జెడ్గా మరి ఆ పరిశీలకులు రాలా అని ఈరోజు ఏదైతే ఈ యొక్క సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజెప్పేది ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క బహిరంగ సభకు ఆచంట 1,00,000 మంది తగ్గకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా మనం పాటించాలి. ఆ విధంగా మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క జన సమీకరణకు సంబంధించి మరి యొక్క అబ్జర్వర్ గా ఈ నియోజకవర్గానికి మన జవహర్ గారిని నియమించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పర్యవేక్షకులుగా జవహర్ గారి కాన్స్టిట్యున్సీ అంతా కూడా పరిశీలిస్తూ మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో మనం అనుకున్నటువంటి ఎంతమంది మొబిలైజ్ చేయాలనుకుంటున్నామో అన్ని కాన్స్టిట్యున్సీ వాడిగా పర్ఫెక్ట్ గా జరుగుతుందో లేదో జవహర్ గారు మరి ప్రతిరోజు కూడా పార్టీకి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవ్రీడే కాన్ఫరెన్స్ లో కూడా రిపోర్ట్ కూడా చేయవలసిన పరిస్థితి ఉంది నియోజకవర్గ వారీగా. అదేవిధంగా ఆయనతో పాటుగా మనకి పాలకొల్లు మండలం, ఎలమంచిలి మండలం, కోడూరు మండలం, పాలకొల్లు పట్టణానికి సంబంధించి 4 మళ్ళీ మండలంలో అబ్జర్వర్ గా నియమించడం జరిగింది. అంచేత జవహర్ గారు నేను కాన్స్టిట్యున్సీ లెవెల్లో మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాం. ఎవరైతే మండల లెవెల్లో అబ్జర్వర్ గా వచ్చారో ఆ మండల పార్టీ ప్రెసిడెంట్ ఆయన కలిపి మానిటరింగ్ చేసుకుని ఆ మండలంలో జన సమీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో ప్రత్యేకించి ఎవరైతే క్లస్టర్ వీళ్ళలో క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలుగా మీరు ఉన్నారు, అదేవిధంగా అనుబంధ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. అంటే దయవుంచి మీరందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే రాబోయేది ఎన్నికల నెల, ఎందుకంటే ఇది జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరిలోనే మనకి షెడ్యూల్ వస్తూ ఉంది, మార్చిలో నోటిఫికేషన్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నికల సంవత్సరం కాబట్టి అందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ వార్డుల నుంచి కానీ పెద్ద ఎత్తున సమీకరణ చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.